మిగతా అందరూ నా ప్రియమిత్రులందరికీ నమస్కారాలు. అలాగే సభలో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, అభినందనలు. రమణరావు గారు కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి తెలుసు. ఆత్మీయత మాత్రం, ఆలింగన ఆత్మీయత మాత్రం ఇక్కడ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి అన్న అంటున్నాను, నన్ను అన్న అంటుంటాడు. ఒక 3 నెలలు తేడా నాకు ఆయన గురించి 2 విషయాలు 6 నిమిషంలో చెప్పేస్తాను. అనిర్వేదం అంటే నిరాశ నిర్వేదం లేకుండా ఆయన గుణం. అనిర్వేదం సతత సర్వార్థేషు ప్రవర్తత. అనిర్వేదం అంటే నిర్వేదం లేకుండా ఉండటం, నిరాశ లేకుండా ఉండటం, అన్ని రకాలైన అర్థకామ అంశాలని సాధించుకోవటం, సతత ఎల్లప్పుడూ తెచ్చుకోవటం, ప్రవక్తత, నువ్వు ప్రవక్త లాంటి వాడు. అవునన్నా, ఇది నీ గుణం. నేను అబ్జర్వ్ చేసి 30 సంవత్సరాల నుంచి. రెండోది, ఈ అనిర్వేదంతో పాటు ఈ నిస్పృహ లేకపోతే నిరాశ ఇటువంటి గోడలు ఏమీ లేకుండా ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటూ ఎక్కడా కూడా కాంట్రవర్సీకి వెళ్ళకుండా తన నవ్వుని, తన చిరునవ్వుని తన బలంగా మార్చుకొని అన్ని సరే అలాగే చేద్దాం అంటూ కూడా ఫైనల్ గా అందరూ చెప్పిన దానికి ఒక కంక్లూజన్ ఎలాగో వస్తుంది. ఆ కంక్లూజన్ తీసుకెళ్లేటువంటి వ్యక్తి అన్న రమణరావు. నాయకులు జగజ్జీవనరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీ, ఆలోచన విధానానికి ఉప్పు కవచముల రక్షణగా ఉన్నటువంటి అంబేద్కరీలందరికీ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటాను. ఈరోజు యాక్చువల్గా నన్ను భారత రాజ్యాంగం మీద మాట్లాడమని చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్కి నాకు చాలా అనుబంధం ఉంది. యాక్చువల్గా నేను డిఎస్పీగా ఉన్నప్పుడే, మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ, ఒకసారి December 6th బాబాసాహెబ్ వర్ధంతి కార్యక్రమానికి ఒక స్పీకర్గా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ డీసీపీగా వచ్చిన తర్వాత చాలాసార్లు స్టీల్ ప్లాంట్లో మీరు చేసేటువంటి ఉద్యమాల కోసం, బందోబస్తు కోసం చాలాసార్లు రావడం జరిగింది. మళ్ళీ ఇలా మీ అందరినీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీ అందరినీ కలుసుకునేటువంటి ఈ అవకాశం ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు తప్పనిసరిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మనందరినీ ఇక్కడ ఏకం చేసి మనందరిలో కామన్గా ఒక అనుబంధంగా నిలిచి ఇటువంటి గ్యాదరింగ్స్కి ప్రేరణగా నిలుస్తున్నటువంటి బాబాసాహెబ్కి నివాళులు అర్పిస్తూ, అంటే రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకోవాలంటే రాజ్యాంగం తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఉనికి పాత రాజ్యాంగంతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అంటే ఏళ్ల తరబడి అసమానత్వంతో, వెనుకబడితనంతో, అప్రెషన్కి గురైనటువంటి ఈ జాతులందరికీ మొట్టమొదటిసారిగా ఈక్వల్ స్టేటస్ని, సమాన హోదాని కల్పించినటువంటి ఈ భారతదేశ చరిత్రలో ఫస్ట్ లీగల్ డాక్యుమెంట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు మనం సమాన పౌరులు కాదు, ఎవరితో కూడా లీగల్గా ఎవరితో కూడా సమాన పౌరులు కాదు. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే, ఆ భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో సమానత్వపు హక్కు కల్పించిన తర్వాత మాత్రమే మనందరికీ మిగిలిన పౌరులతో పాటు ఈ దేశంలో సమానత్వపు హోదా అనేటువంటిది రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, "We built a temple for justice, liberty, equality and fraternity in the Constitution of India" అని చెప్పేసి. అంటే భారత రాజ్యాంగంలో న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, ఈ యొక్క సోదర భావం కానీ, న్యాయం కానీ ప్రతిదీ కూడా మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది 100కి 100 వస్తువు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించడం జరిగింది. యాక్చువల్గా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆధునిక దేశాలలో ఒక రాజ్యాంగం తప్పనిసరిగా ఉంటుంది. అయితే భారతదేశం అంత పెద్ద దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు.
అంటే జనాభా పరంగా చూస్తే మన అత్యంత పెద్ద దేశం. నెక్స్ట్ దీని ఒక ఉపఖండం సబ్కాంటినెంట్ అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నన్ని మతాలు కానీ, కులాలు కానీ, భాషలు కానీ, జాతులు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, కట్టుబాట్లు కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. ఇంత వైరుధ్యం ఉన్నటువంటి, డైవర్సిటీ ఉన్నటువంటి ఒక దేశానికి ఇన్ని సంవత్సరాలు సుస్థిరంగా ఉండేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రపంచంలో చూస్తే రాజ్యాంగాల యొక్క సగటు జీవితకాలం 17 ఇయర్స్ మాత్రమే. ప్రపంచంలో రాజ్యాంగాల యొక్క యావరేజ్ లైఫ్ ఎంతంటే 17 సంవత్సరాలు. 17 ఇయర్స్ తర్వాత ఆ రాజ్యాంగం కూలిపోవడము, రాజ్యాంగం సమూలంగా మార్చుకోవడము, ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో కానీ, పాకిస్తాన్లో కానీ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక దేశాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంత వైరుధ్యమైనటువంటి భారతదేశంలో 75 సంవత్సరాలు అయినా కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికీ అదే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కొనసాగుతూ ఉన్నదంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అర్థం పడతా ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మిగిలిన రాజ్యాంగాలకి భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే మిగిలిన దేశాల్లో కూడా రాజ్యాంగాలు చాలా ఉన్నాయి. ఆ రాజ్యాంగాలు ప్రధానంగా స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం చెప్తారు. అంటే మిగిలిన అన్ని దేశాల్లో కూడా విప్లవాలు జరిగినాయి. అన్ని దేశాల్లో కూడా విప్లవాలు ఎందుకు జరిగినాయి అంటే స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విప్లవాలు జరిగినాయి. కానీ భారతదేశంలోనే స్వేచ్ఛతో పాటు సమానత్వం కోసం ఒక రాజ్యాంగం రాయడం కానీ, ఒక విప్లవం జరగడం కానీ జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాత్రమే జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ రోజుకి బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్చువల్ గా ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలం తొక్కుపెట్టి ఉంచారు. ఆయన్ని బయటికి రాకుండా చేయడానికి తొక్కుపెట్టి ఉంచారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆయన జీవితం కానీ, ఆయన సిద్ధాంతం కానీ, ఆయన ఎటువంటి వాడంటే ఒక అనుభవం లాంటి వాడు. ఆయన కానీ బయటకు వస్తే చాలా పెద్ద ఆయన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. వీళ్ళు చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, స్టీల్ ప్లాంట్ కాబట్టి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. అంటే ఒక ఆటం ఒక ముక్కలు విడిపోతే పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కూడా అలా వ్యాపిస్తూ ఉంటే పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ పవర్ ఇప్పుడు ప్రపంచం అన్ని చోట్ల కూడా వ్యాపిస్తూ ఉన్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి స్వాతంత్ర దేశాలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే సమానత్వం లేదో ప్రతి చోటకి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అవసరం ఉంది. ఈ రోజున అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీతో అమెరికాలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు రాలే. కానీ ఇప్పుడైతే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని పెట్టారో అక్కడ ఇప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందరికీ కూడా స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమెరికాలో స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది కానీ సమానత్వం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అమెరికాలోని 3 రాష్ట్రాల్లో ఈక్వాలిటీ కోసం చట్టాలు చేయడం జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం. కేవలం అమెరికాలోనే కాదు, ఎక్కడైతే అసమానత్వం ఉందో, ఎక్కడైతే అప్రెషన్ ఉందో, దోపిడీ ఉందో అన్ని చోట్లకి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళడం జరుగుతూ ఉన్నారు. ఈ రోజు మనం చాలా మంది చెప్తూ ఉంటారు ఏమంటే భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల నుంచి తీసుకుని అనేక విషయాలను క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకుని రాజ్యాంగాన్ని తయారు చేశారని కరెక్టే. ఎందుకంటే రాజ్యాంగంలో, ఏ దేశ రాజ్యాంగంలో అయినా కొన్ని మౌలిక లక్షణాలు ఉంటే దాన్ని ఎవరు కాదనలే. అంటే మనం భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు ఏ రాజ్యాంగం నుంచి ఏమి తీసుకున్నదని చెప్తున్నాం. కానీ భారత రాజ్యాంగం తయారైన తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత
వచ్చినటువంటి అన్ని రాజ్యాంగాలు కూడా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేస్తున్నాయి అనేటువంటిది మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం. ఈ రోజున దక్షిణాఫ్రికా రాజ్యాంగం ఉంది. దక్షిణాఫ్రికాలో 1990s దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. అంతవరకు అక్కడ తెల్లవాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ బ్లాక్స్ కి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. కానీ బ్లాక్స్ అక్కడ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు స్వయంగా దక్షిణాఫ్రికా అపార్టీడ్ అనేటువంటి ఆ జాత్యహంకారం అనేటువంటి దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి నెల్సన్ మండేలా గారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి స్ఫూర్తి ఏంటంటే భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనకు అనుగుణంగానే మేము దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటున్నామని స్వయంగా నెల్సన్ మండేలా గారు చెప్పడం జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఈ రోజు ఈ దేశంలో సమానత్వాన్ని సాధించడం కోసం మిగిలిన సమాజంతో పాటు వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముందుకు తీసుకెళ్లిపోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటువంటి రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే పెట్టారో ఈ రోజున ప్రపంచంలో అసమానత్వం ఉన్న చోట ప్రతి దేశంలో కూడా ఈ రిజర్వేషన్ పాలసీని అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా పొందుపరచుకోవడం అనేటువంటిది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దక్షిణాఫ్రికా చూస్తే అక్కడ రిజర్వేషన్ ఉన్నారు. బ్లాక్స్ కి చాలా చోట్ల రిజర్వేషన్ ఉంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టులో కూడా అక్కడ రిజర్వేషన్ ఉంది. వీళ్ళు ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ అక్కడ క్రికెట్ ఆడేటువంటి 11 మందిలో 6 తప్పనిసరిగా బ్లాక్స్ కానీ ఇండియన్స్ కానీ ఉండాలనేటువంటిది ఆడ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు చూడండి, మొన్న వరకు అంటే 1990s వరకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో అందరూ తెల్లవాళ్ళే ఉండేటువంటి వారు. ఈ రోజున దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుని కానీ మనం చూసుకున్నట్లయితే 11 మందిలో 6 బ్లాక్స్ కానీ ఇండియన్స్ కానీ ఉంటారు. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. కాబట్టి అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. దక్షిణాఫ్రికా అనేటువంటి ఒక ఉదాహరణ మాత్రం. దక్షిణాఫ్రికా కానీ, నేపాల్ కానీ, మారిషస్ కానీ, వియత్నాం కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ, యూకే కానీ, కెనడా కానీ ఎక్కడ చూసినా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ కనపడతారు. ఆయన యొక్క స్ఫూర్తి కనపడుతుంది అనేటువంటిది ఈ రోజున ఒక నిజమైనటువంటి వాస్తవం అనేటువంటిది మనందరూ కూడా గ్రహించాలి. అందుకనే మొన్న 2027 సంవత్సరంలో ఏప్రిల్ 14న న్యూయార్క్ నగరంలో ఏప్రిల్ 14 ఏ విధంగా సెలబ్రేట్ చేశారంటే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ డేగా న్యూయార్క్ నగరంలో ఏప్రిల్ 14ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 14న కెనడాలో ఏ విధంగా సెలబ్రేట్ చేశారంటే డే ఆఫ్ ఈక్వాలిటీగా, సమానత్వ దినోత్సవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజున అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆయన యొక్క స్ఫూర్తి కానీ ఆయన దేశంలో రచించినటువంటి భారత రాజ్యాంగం కానీ అనేక దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడ్డదనేటువంటిది ఇది 100% వాస్తవం. అంత ఒక విజన్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది సోదరులారా. సో ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటి? దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే దేశం ఎట్లా ఉందంటే దేశాన్ని స్టీల్ ప్లాంట్ తో పోల్చొచ్చు. ఒకప్పుడు అంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి దళిత ఉద్యోగుల యొక్క పరిస్థితిని నేను దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క పరిస్థితితోటి నేను కంపేర్ చేయదలుచుకున్నాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 10 years బ్యాక్ ఇక్కడ దళితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఇక్కడ దళిత ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో 15 years బ్యాక్ దేశంలో దళిత ఉద్యోగుల యొక్క పరిస్థితి అట్లానే ఉంది. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ లో దళిత ఉద్యోగుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఈ రోజున దేశంలో దళిత ఉద్యోగుల యొక్క పరిస్థితి అట్లానే ఉంది. సేమ్ టు సేమ్, ఎటువంటి తేడా లేదనేటువంటిది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 1980s కానీ 90s కానీ ఈ దేశంలో చదువుకున్నటువంటి దళితులకి అది ఒక స్వర్ణ యుగం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతంతో డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని, మనలాగా కష్టపడి పైకి వచ్చి ఉద్యోగాలు సంపాదించుకుని పైకి వస్తున్నటువంటి రోజులవి 1980s కానీ 90s కానీ. ఎప్పుడైతే 90s ఈ దేశంలో ఎల్పిజి అనేటువంటి ఒక కొత్త సిస్టమ్ వచ్చిందో,
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక సిస్టమ్ వచ్చిందో అప్పుడే ఈ యొక్క దళితుల యొక్క భవిష్యత్తు మీద ఒక రాయి పడ్డది, ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడ్డది. ఇది యాక్చువల్గా రిజర్వేషన్ అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఏంటంటే సపోజ్ ప్రైవేటైజేషన్ అంటే మనం అందరం అనుకోవచ్చు ఏంటంటే ఇది ఒక సిస్టమేటిక్ గా దేశాన్ని ఆర్థికంగా డెవలప్ చేయడానికి ఉండేటువంటి ఒక అవకాశం అని చెప్పేసి చాలా మంది భావించవచ్చు. కానీ ఇది ఏంటంటే ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే గత 10-15 ఇయర్స్ నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే సిస్టమేటిక్ గా ఈ సిస్టమ్ నుంచి దళితుల్ని ఏ విధంగా ఎక్స్క్లూజన్ చేయాలనేటువంటిదే ఈ దేశంలో జరుగుతుంది అనేటువంటిది మనందరం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రైవేటైజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రైవేటైజ్ చేసుకుంటూ వస్తే నష్టం ఏంటంటే ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు కాబట్టి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఓ పక్కన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ పోరాటం చేయాలా, మరో పక్కన మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇది మనందరం కూడా గ్రహించాలి. మనకి ఏదో 3 చేపల కథ ఉంటుంది, ఏంటి గుణమతి, కాలమతి, మందమతి అని చెప్పేసి. ఓకే, అంటే ఆ ఒక చెరువుని పట్టేటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఒక తెలివైనటువంటి చేప ముందే ఏమవుతుందంటే అక్కడి నుంచి మారిపోతుంది, ప్రాణాన్ని కాపాడుకుంటుంది. రెండోది ఏం చేస్తుంది, అది పట్టుకుంటూ ఉన్నప్పుడు అది మొత్తం మీద ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా అది బయటపడుతుంది. మూడోది మందమతి, అంటే అది ఏం జరుగుతుంది నా వరకు రాదు కదా, పట్టుకున్న తర్వాత చూద్దామని అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత అది ఏమవుతుందో మనందరూ కూడా తెలుసు. మనం కూడా కాలానికి అనుగుణంగా మారవలసినటువంటి అవసరం ఉంది. మన మీద 2 ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు, తెలియనటువంటి వాళ్ళు, ఫస్ట్ జనరేషన్లోనో సెకండ్ జనరేషన్లోనో ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనకి దీంట్లో కూడా బాబాసాహెబ్ స్ఫూర్తి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునేటప్పుడు రిజర్వేషన్లు లేవు, లేకపోతే ఇటువంటి చట్టపరమైనటువంటి ఈ యొక్క ఏమి కూడా లేవు. కానీ అంబేద్కర్ ఏం చేశారు, ప్రపంచంలో ఎవరో సాధించినంత గొప్ప విజ్ఞానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించారు. ఆయన ఎంత సాధించారు అంటే అది మాటల్లో కూడా చెప్పలేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి ఆయన జీవితంలో సాధించినటువంటి విజయాలు అనేటువంటివి మాటల్లో చెప్పలేనటువంటి విజయాలు సాధించడం జరిగింది. అంటే అసలు బడిమెట్లు ఎక్కనివ్వనటువంటి ఒక జాతి నుండి 3000 సంవత్సరాల తర్వాత మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం. అసలు భారతదేశంలో ఒక మెయిన్ స్ట్రీమ్ కాలేజీలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి అటచ్మెంట్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కాదు, 250 సంవత్సరాల కొలంబియా యూనివర్సిటీ చరిత్రలో అందరికన్నా కూడా బెస్ట్ స్టూడెంట్ గా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉంది. ఈ రోజు కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని బోధిస్తూ ఉన్నారు. అటువంటి స్ఫూర్తిని మన పిల్లలకు అందించవలసినటువంటి అవసరం ఉంది. అంటే రిజర్వేషన్లు లేనటువంటి సమాజంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ బ్రతకగలిగేటువంటి వ్యక్తులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మన మీద చాలా ఉంది. అది మన నుంచి ప్రారంభం కావాలి. ఉద్యోగస్తుల నుంచి మనం నుంచి ప్రారంభమయ్యి మన మిగిలిన సమాజానికి ఒక ఉదాహరణగా నిలబడగలగాలి. లేకపోతే తప్పనిసరిగా ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఉనికిని కోల్పోవడం అంటే కేవలం ఉద్యోగాలు కోల్పోతామని చెప్పేసి ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు. మీరు కేవలం అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని ఊహించి మనకి ఉద్యోగాలు ఉండవేమో అని చెప్పేసి అనుకుంటే చాలా పొరపాటు. ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల ముందు భారతదేశాన్ని మనం ఊహించుకొని ఈ దేశంలో మనం స్వేచ్ఛగా మళ్ళీ రోడ్ల మీద తిరిగేటువంటి రోజులు ఉంటాయా? స్వేచ్ఛగా మనకి ఇష్టమైనటువంటి బట్టలు కట్టుకునేటువంటి రోజులు ఉంటాయా? స్వేచ్ఛగా మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని తినేటువంటి రోజులు ఉంటాయా? స్వేచ్ఛగా మనం ఏదైనా మాట్లాడగలిగేటువంటి హక్కు మనకు ఉంటుందా? అంటే బేసిక్
ఒక హ్యూమన్ కి ఉండవలసినటువంటి బేసిక్ నీడ్స్ అనేటువంటివి మన సమాజానికి ఉంటాయో లేదనేటువంటిది కూడా ఒక బేసిక్, అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కి వచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సిద్ధపడి దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన మార్చుకుని ముందుకు వెళ్ళగలిగితేనే ఈ జాతి మనుగడ సాగించగలుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మార్పు ఉద్యోగస్తుల నుంచి ప్రారంభం కావాలి. ఉద్యోగస్తులకు పర్సనల్ విషయాలకు వచ్చినప్పుడు అందరూ కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం జరిగింది. అలాగే మా తోటి పోస్ట్ ఆఫ్ ఉద్యోగస్తులు ఎస్టీఎంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు చాలా మంది వచ్చారు. అలాగే ఫ్రెండ్స్ ఇంత ఆప్యాయంగా నా రిటైర్మెంట్ సందర్భంగా అభినందన అంటే మీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ నిండింది. అది నాకు యాక్షన్ కలిగించింది. మీరు చూపించిన అభిమానాన్ని నేను ఎంతో కృతజ్ఞతని. అలాగే నేను నాకు 36 సంవత్సరాలు ప్రస్థానం 89లో మేనేజ్మెంట్ ట్రైనీగా నేను విలాస్ ట్రీట్మెంట్లో చేరిన తర్వాత అక్కడ జూనియర్ మేనేజర్ అయిన తర్వాత శ్రీకాంట్లో ఉద్యోగం రావడం వైజాగ్లో అది వదిలేసి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు అంటే అఫీషియల్గా పర్సనల్గా కాదనుకుంటే వచ్చినప్పటికీ మీరు చాలామంది అప్పుడు నాతో పని ఉన్నారు. చాలా విషయాలు నన్ను కలిశారు. ఎన్ని రకాల గొడవలు కూడా అఫీషియల్గా పర్సనల్ విషయాలు వచ్చినప్పటికీ నన్ను మీరు అందరూ అభిమానించారు. ఆప్యాయంగా కోరుకుంటున్నారు. కొంతమంది